హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ అందరి ఫేవరెట్ అయిన వెజ్ బర్గర్ అండి. వెజ్ బర్గర్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ బర్గర్ అనేది మనకు అన్ని బేకరీస్లో, రెస్టారెంట్స్లో దొరుకుతుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి స్పెషల్ వెజ్ బర్గర్ ఇప్పుడు ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మనకి బన్స్ అనేవి ఏ షాప్లో, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి. బన్స్ తెచ్చుకుంటే లోపల స్టఫింగ్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా టిక్కీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ వెజ్ బర్గర్ చేసుకుంటున్నాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీని క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా 5 నుంచి 6 ఫ్రెంచ్ బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 క్యారెట్ని తురిమి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని లో మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/3 టేబుల్ స్పూన్, హాఫ్ కన్నా తక్కువగా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 బంగాళదుంపల్ని ఉడికించుకొని వాటిని బాగా మ్యాష్ చేసినవి 2 బంగాళదుంపలండి. ఆ మిక్స్చర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటబుల్ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసామండి. బ్రెడ్ క్రమ్స్ అనేవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి, లేదా మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ఉండలు, లేదా ఇక్కడ చూపించిన విధంగా మేము ఈ మొత్తంతో 3 బర్గర్స్ చేసామండి. సో టిక్కీ సైజ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూపించిన విధంగా టిక్కీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాము. అందులో 1/3 కప్పు, అంటే 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ, మీరు చూసి కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని, ఇక్కడ మనకి ఈ మిక్స్చర్ అనేది జారుగా ఉండాలండి. థిన్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి మనకి ఇది రావాలి. ఇప్పుడు మనం ఇంకా బ్రెడ్ క్రమ్స్ అనేవి కొన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో ఉంది కదా, ఆ 2 పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కీని ఫస్ట్ ఈ బ్యాటర్లోకి బాగా కోట్ అయ్యేలాగా మనం చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ అన్నీ కోట్ అయ్యేలాగా పైన చేసుకోవాలండి. దానివల్ల మనకి చాలా క్రంచీగా వస్తుంది టిక్కీ అనేది. మొత్తం కోట్ అయిన తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇలా బాగా కోట్ అయిన టిక్కీల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక్కొక్కటిగా వేస్తున్నాము. ఇక్కడ టిక్కీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది, సో అందుకని ఒక్కొక్కటిగానే చేయాలండి. 2 చేస్తే అవి సరిగా ఫ్రై అవ్వవు. సో ఇది బాగా ఫ్రై అయ్యాక ఎక్సెస్ ఆయిల్ అనేది తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బర్గర్ బన్స్ అన్నాం కదా, చూసారు కదా, ఇలాంటి బర్గర్ బన్స్ అనేవి మీకు డిఫరెంట్ సైజెస్లో మీకు దొరుకుతాయి. దాన్ని ఇలా మధ్యకి నైఫ్ తోటి కట్ చేసుకోవాలండి. మధ్యలో మనం స్టఫింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బర్గర్ బన్ మీద మైనీస్ అనేది అప్లై చేసుకోవాలి. మైనీస్ కూడా మనకి ఏ సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్లో అయినా దొరుకుతుందండి. మైనీస్ వలన మనకి బర్గర్ ఎంతో టేస్టీగా ఉంటుంది. 1 సైడ్ ఆఫ్ ద బర్గర్ ఇది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సైడ్ టమాటా కెచప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మైనీస్ అప్లై చేసాం కదా, అక్కడ లెట్యూస్ కానీ లేదా క్యాబేజ్ కానీ, ఇక్కడ మేము క్యాబేజ్ యాడ్ చేస్తున్నాము. క్యాబేజ్ లీఫ్ తీసుకొని అలా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టిక్కీని యాడ్ చేసుకోవాలి. దాని మీద స్లైసెస్గా కట్ చేసిన టొమాటోస్ పెట్టుకోవాలి. ఇక్కడ వెజ్జీస్ అనేవి మీ టేస్ట్కి తగినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్ప్రింగ్స్ లాగా కట్ చేసిన ఆనియన్స్ని పెట్టుకోవాలండి. ఇవి ఈ క్వాంటిటీ అనేది మీకు మీ తినే టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఒక చీజ్ స్లైస్ యాడ్ చేయాలండి. ఇక్కడ మా దగ్గర బ్లాక్ చీజ్ ఉంటే దాన్ని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసాము ఇక్కడ. సో అంతేనండి, ఎంతో సింపుల్గా వెజ్ బర్గర్ అనేది మనం ఇంట్లోనే చేసేసుకున్నాము.
ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.